అందరికీ నమస్తే. మనం ఇప్పుడు మహబూబ్ నగర్లోని బైపాస్ దగ్గర ఉన్నాం. మీరందరూ చూడొచ్చు, ఇప్పుడు టైం 12:02 అవుతుంది. అండ్ మీకు ఒకసారి క్లారిటీ కోసం మొబైల్లో కూడా చూపిస్తున్నా, 12:02 అవుతుంది. ఓకే, నా మొబైల్లో కూడా మీకు టైం చూపించాను, 12:02 అవుతుంది. ఎందుకు తెల్లవారుజామున 12:02 నేను ఇక్కడికి వచ్చిన బైపాస్ కంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే దాదాపు 8-10 యాక్సిడెంట్ అయినాయి. దాదాపు 10 మంది వరకు, అంటే మినిమం ఒక 5-6 మంది చనిపోయారు ఇప్పటికే. అంతకంటే ఎక్కువనే చనిపోయారు. బట్ నేను ఒక నెంబర్ చెప్తాను, 5-6 మంది. రీసెంట్గా కూడా మొన్న కూడా చూస్తే యాక్సిడెంట్ అయింది. హయాబుసా బండి మీద వచ్చి ఒక కార్ని గుద్దితే అందులో ఉన్న ముగ్గురు, ఆ బైక్ మీద వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. సో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెలనే దాదాపు 10 యాక్సిడెంట్లు అయినాయని. ఎందుకు ఇన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి? ఆర్టీకి న్యూస్ వేదిక ఒక సర్వే నిర్వహిస్తే చాలామంది అన్నారు, బైపాస్లో రాత్రి బాగా రేసులు జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడ అంటే ఒక నిఘా లేదు, అధికారుల పర్యవేక్షణ లేదు, ఒక పెట్రోలింగ్ కూడా ఎవరు అధికారులు తిరగడం లేదు, పోలీస్ వాళ్ళు. అండ్ దాదాపు మనం చూస్తే కూడా 12 దాటినా కూడా షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటున్నాయి. దానికోసం అందరూ బైక్ రేసింగ్ చేస్తున్న ఇష్టం వచ్చిన ఏంటో అక్కడ చాయ్ తాగుకుంటా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఇట్లా అని చెప్తున్నారు. మనం నిజంగా ఇప్పుడు చూస్తే కూడా 12:02 అవుతుంది. ఇప్పుడు మనం పిస్తా హౌస్ దగ్గర ఉన్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ నుండి మీకు అన్ని షాప్స్ చూపించుకుంటూ పోతాను నేను. ఇది ఇంకా ఓపెనే ఉంది. సో ఇట్లా చాలా అంటే ఈ విధంగా మనకు ఓపెన్ ఉండడం వల్ల షాప్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. క్లోజ్ ఉంటే సంతోషమే, అట్లాగే ఓపెన్ ఉంటే అధికారులు ఇప్పటికైనా స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా హోటల్స్ ఓపెన్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఇష్టం వచ్చినట్టు బైక్ రేసింగ్ చేసి ఎక్కడంటే అక్కడ హోటల్స్ దగ్గర టీలు, కాఫీలు, బర్త్డే పార్టీలు చేసుకుంటా, పక్కన మందు తాగుకుంటా, ఇంకా కొందరైతే గంజాయి కూడా అక్కడక్కడ వాడుతుంటారు అని మనకు సమాచారం వచ్చింది. అది మనకు అధికారులే చూడాలి. సో ఇట్లా జరుగుతున్నాయి. నేను ఇప్పుడు బైపాస్ దగ్గర ఉండి మీకు అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా హోటల్స్ ఓపెనే ఉన్నాయా? 12కి ఇక్కడైతే బైపాస్ మనం పిస్తా హౌస్ చూస్తున్నాం, ఇంకా ఓపెనే ఉంది. 12:05 అవుతుంది, ఓపెనే ఉంది. మిగతా హోటల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మహబూబ్నగర్లో కూడా చాలా హోటల్స్ ఓపెన్ అంట. రాత్రిళ్ళు 12, 1, 2 గంటలకు హోటల్స్ ఎందుకు ఓపెన్ ఉంటాయి? ఎవరు తిరుగుతారు? ఒకసారి నేను ఇప్పుడు మహబూబ్నగర్ మొత్తం తిరిగి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా మనం చూస్తే అంటే ఇందాక మనం పిస్తా హౌస్ దగ్గర ఉండి మాట్లాడాం కదా, అక్కడ 12:02, 12:05 ఆ టైంకి పిస్తా హౌస్ ఓపెన్ ఉండే. బట్ అయినా కూడా ఆ టైంకే 12:05 ఆ టైంకి పెట్రోలింగ్ ఒకటి రావడం జరిగింది, వాళ్ళని క్లోజ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడి నుండి మనం పాల్కొండ చౌరస్తా వరకు పోయినాం. మళ్ళీ రోడ్డుకి యువతల సైడ్ నుండి కూడా మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేసాము. గుడ్ థింగ్ ఏంటంటే ఒక్క షాప్ కూడా, ఒక హోటల్ కూడా ఓపెన్ అయ్యి లేదు. అది రియల్లీ చాలా గుడ్, అసలు శుభ పరిణామం ఇది. ఎందుకంటే ఇటీవల జరిగిన ప్రమాదం నుండి నాయకులు కానీ అధికారులు కానీ చాలా స్ట్రిక్ట్గా వార్న్ చేయడం వల్ల చాలా మంది లోపల ఒక భయం అనుకోండి, లేకపోతే వాళ్ళ లోపల ఒక మార్పు అనుకోండి, హోటల్స్ క్లోజ్ అయినాయి. చాలా మంది కూడా అంటే ఇక్కడ మనం ఎక్కడ చూస్తే కూడా ఎక్కడ బైక్ రేసింగ్ జరగడం లేదు. మ్యాక్సిమం అయితే హోటల్స్ క్లోజ్ అయినాయి. అండ్ పెట్రోలింగ్ కూడా 2 వెహికల్స్ మనం చూసాం, ఒకటి స్టార్టింగ్లో, ఒకటి కూడా మిడ్లో ఉంది. అంటే మధ్యలో కూడా ఒక పెట్రోలింగ్ వెహికల్ ఆపి ఉంది. సో దీనివల్ల సాధ్యమైనంత వరకు అంటే మనము ఈ యాక్సిడెంట్ ప్రమాదాలను అరికట్టవచ్చు. ఎందుకంటే నైట్ కూడా తాగి ఇష్టం వచ్చినట్టు పరిమితిని మించి ఫాస్ట్ వెహికల్స్ పోవు, బైక్ రేసింగ్ కూడా జరగవు. అయితే మరి జస్ట్ రీసెంట్గానే యాక్సిడెంట్ జరిగినాయి కాబట్టి ఈ అధికారులు ఇప్పుడు అంటే ఒక వారం రోజుల వరకు మాత్రమే ఈ విధంగా పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుందా చూడాలి. 100% మేము మళ్ళీ అంటే కొంచెం గ్యాప్ తీసుకుని సరే, ఎందుకంటే ఇదంతా మర్చిపోయే వరకు ఒక వారం రోజులు ఇట్లా తిరుగుదామని అనుకున్నా కూడా మేము మళ్ళీ జ్ఞాపకం చేస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ పెట్రోలింగ్ తిరగాలని. ఫస్ట్ థింగ్ మాత్రం ఇప్పుడైతే మేము రియల్గా ఒక జర్నలిస్ట్గా డిపార్ట్మెంట్ వరకు వెరీ థ్యాంక్ఫుల్. అండ్ వాళ్ళని నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంత పెట్రోలింగ్కి ఇప్పుడు తిరగడం వల్ల, అంటే ఇప్పుడైనా తిరుగుతున్నారు కాబట్టి యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళు ఇప్పుడు పెట్రోలింగ్కి తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్ యూ ప్రజలందరి తరఫుకెళ్ళి కూడా. ఒకసారి అంటే ఇప్పుడు మనం బైపాస్ చూసాము, బైపాస్లో అలాంటివి ఏం జరగట్లేదు. ఒకసారి లోకల్కి వెళ్దాం. లోకల్లో కూడా హోటల్స్ 12 తర్వాత కూడా ఓపెన్ ఉంటున్నాయి అన్నట్టు మాకు సమాచారం వచ్చింది. నిజంగా అక్కడ ఓపెన్ ఉంటున్నాయా ఏంటనేది ఒకసారి మీకు టౌన్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను.
బైపాస్ తర్వాత మనము ఎస్వీఎస్ నుండి వన్ టౌన్ వరకు అంటే సిటీలో కూడా అంటే టౌన్లో కూడా రాత్రి 12 తర్వాత కూడా హోటల్స్ ఓపెన్ ఉంటాయి. దానికి అంటే ఇక్కడ నిజంగా కష్టపడేటోళ్ళు చాలా తక్కువ 5% ఉంటే 95% చిచ్చోరగా చిల్లర తిరిగేటోళ్ళే వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు. అయితే మనం నిజంగా కూడా ఇక్కడ టౌన్లో చూద్దామని అన్నీ చూసుకుంటూ వచ్చినాం హోటల్స్, ఎక్కడ కూడా ఓపెన్ లేవు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అధికారులు అంటే రూరల్ కానీ, వన్ టౌన్ కానీ, టూ టౌన్ కానీ, ట్రాఫిక్ కానీ అంటే అందరు అధికారులు కూడా చాలా అంటే పర్ఫెక్ట్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఏడ కూడా మన హోటల్స్ కూడా కనబడలేదు, ఎక్కడ కూడా చిల్లరగా బైక్ రేసింగ్ లాగా అట్లా కూడా వెహికల్స్ ఏం కనబడలేదు. అయితే ఒక్కటి కూడా మనం ఇప్పుడు ఫైనల్గా వన్ టౌన్ దగ్గర అంటే ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది, ఇక్కడ కూడా ఓపెన్ ఉంటుంది అని కూడా మనకు సమాచారం ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసి చూస్తే అధికారులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఆల్రెడీ వచ్చి వాళ్ళని క్లోజ్ చేయించారు. అంటే ఆల్రెడీ 12 కూడా దాటిని ఇంకా ఎందుకు ఓపెన్ చేశారని చెప్పి క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం టైం చూస్తే కూడా మనం టైం చూస్తే 12:38 అవుతుంది. మనం చూస్తే వాళ్ళు ఏదైతే దోషబండి ఉందో వాళ్ళు కూడా క్లోజ్ చేస్తున్నారు. సరే నైట్ కూడా ఒక టైం లిమిట్ పెట్టి ఆ టైం లిమిట్ దాటిన తర్వాత హోటల్స్ కానీ అవన్నీ క్లోజ్ చేస్తే, హోటల్స్ క్లోజ్ చేస్తే ఎవరైతే బైకర్స్ కానీ నైట్ టైంలో కూడా చిల్లరగా తిరిగే వాళ్ళు తిరగరు అని ఇది కూడా అంటే ఆ ప్రమాదాలని అరికట్టడానికి ఇది కూడా ఒక చాలా ముఖ్యమైన కారణంగా చాలా మంది చెప్పారు. అందుకే కూడా మనము అసలు నిజంగా నైట్ టైంలో ఏ టైం వరకు హోటల్స్ ఓపెన్ ఉంటున్నాయి, దానికి అసలు పర్మిషన్స్ ఉంటున్నాయా లేదా, అసలు మరి ఎందుకు అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు అనే ఒక చిన్నగా అంటే దానిపైన ఒక స్టోరీ చేద్దాం అనుకున్నాం. ఎంతో మంది మనం రిక్వెస్ట్ చేశారు కాబట్టి స్టోరీ చేసాం. బట్ ఓవరాల్గా మొత్తానికి మనం చూసుకుంటే బైపాస్ మన పిస్తా హౌస్ నుండి పాల్కొండ చౌరస్తా వరకు కానీ అదేవిధంగా మామ్నార్ టౌన్లో కూడా మ్యాక్సిమం 12 తర్వాత ఏవి కూడా మనకు చూస్తే హోటల్స్ అయితే ఇప్పుడు ఓపెన్ ఉన్నట్టయితే మనకు కనబడలేదు. ఏదో ఒక అక్కడక్కడ 2-3 హోటల్స్ తప్ప మిగతా అయితే అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టు వన్ టౌన్ కానీ, టూ టౌన్ కానీ, రూరల్ కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ అందరూ అధికారులు చాలా బాగా పెట్రోలింగ్కి తిరుగుతున్నారు. అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్యే గారు కానీ, మేయర్, డిప్యూటీ మేయర్ వీళ్ళు కూడా చాలా ఎవరైతే బైక్ రేసింగ్ చేస్తుంటారో ఇలా ఎవరైతే అంటే ఒక ప్రొసీజర్ రూల్స్ ఫాలో కాకుండా హోటల్స్ కూడా నైట్ వరకు ఓపెన్ చేసి ఉండడం కానీ ఇలాంటి చేస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయన్నారు. వారు ఇచ్చిన వార్నింగ్ గట్టిగానే పనిచేసిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.